ఇతరులు నిన్నెక్కువగా బాధ పెడుతున్నారా? అప్పుడు నువ్వు ఇలా చెయ్యి మిత్రమా. ముందుగా నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అని బాధపడకు. నువ్వు అలా బాధపడటం వల్లనే నీ తోటి వారు నిన్నెక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఏమి చెయ్యకుండా నిశ్శబ్దంగా ఉండు. వారు నీపై పెంచుకున్న కోపాన్ని నువ్వు మౌనంతో బదులు ఇవ్వు మిత్రమా. సారీ ఫర్ స్పెల్లింగ్ మిస్టేక్. బాధలు కాదు, బదులు. నువ్వు ఇతరుల మాటకై బాధపడటం వల్ల నీకు వచ్చింది ఏమీ లేదు, సమయము వృధా అవ్వటం తప్ప. వారు అన్నంత మాత్రాన నీవు చెడ్డవాడిని కాదు మిత్రమా. అలా అవ్వవు. వారు అన్నంత మాత్రాన నువ్వు చెడ్డవాడివి కాదు, అలా ఉండవు. నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో. వారు అలా మాట వదిలి నిన్ను ఇతరులు ఇబ్బంది పెడుతూ ఉన్నంత మాత్రాన అది నీవే పోవు. వారు అలా మాట వదిలి నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నంత మాత్రాన నీవు అదే పోవు. వారి మనస్తత్వమే అలా ఉన్నప్పుడు బాధపడటం వృధా. వారి పాత్ర అదే మిత్రమా, తెలుసుకుంటే వారి క్యారెక్టర్ అదే. సో డోంట్ వరీ, నథింగ్ టు వరీ. చివరిగా ఒక మాట మిత్రమా, నువ్వు ఏంటో నీకు తెలిసినప్పుడు నువ్వు ఏంటో నిరూపించుకోవాల్సిన పని లేదు, అవసరం లేదు. కాలమే నీవేంటో వారికి తెలియజేస్తుంది మిత్రమా. మనకి తెలిసినప్పుడు ఒకరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.